రఘువీరారెడ్డి గారి భవిష్యత్తు ఏంటి పొలిటికల్గా? నేను ఒకప్పుడు రాజకీయాల నుంచి ఇంకా విరమించుకుందాము అనేటువంటి దాంతో నేను రెడీ అయినా. ఐ వాంటెడ్ టు డిక్లేర్ ఆల్సో, ఇంకా రిటైర్ అవుదామని. రాహుల్ గాంధీ గారి మీద కక్షగట్టి ఏదో ఒక మాట మాట్లాడినారని అతని మీద డిస్క్వాలిఫికేషన్ చేయడము, లేకపోతే శిక్ష 2 ఏళ్ళ శిక్ష అనేటువంటి పడి చేయడము, రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం, అది చాలా బాధ అనిపించింది నాకు. ఈ దేశాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, ఆస్తులు త్యాగం చేసినటువంటి వాళ్ళు, ఈరోజు వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి చేయడం అనేటువంటిది ఇది క్రూరమైనటువంటిది అని చెప్పి, సో ఇది రైట్ టైం కాదు, నేను రిటైర్ కావడం అనుకొని కంటిన్యూ అయ్యారు. సో ఈ టైంలో వదలొద్దు, ఆయన్ని ఉండాలి కదా, కష్టకాలం కదా. మళ్ళీ నన్ను పీసీ ప్రెసిడెంట్గా కూడా తీసుకోమని కూడా అడిగినారు. నేను ఖర్గే గారికి ఫోన్ చేసి అడిగితే వద్దులే ఇవ్వండి అని చెప్పిన. సరే మళ్ళీ నేను గతంలో మాదిరి పూర్తి యాక్టివ్గా కాకపోయినా కూడా మీటింగులకు అవి ఇవి కూడా అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యనే నాకు తెలియకనే, నన్నేం అడగలేదు, వాళ్ళు సిడబ్ల్యూసీ మెంబర్గా వేశారు. మీకు తెలియదు, ఇన్ఫర్మేషన్ నాకు అడగలేదు. ఇట్ వాస్ జస్ట్ ఏ న్యూస్ టు మీ. అది వచ్చింది ఇది చెప్పిన. అప్పుడు షాక్డ్ ఆల్సో. అరే నాకు ఏమొద్దు అంటూనే నాకెందుకు ఇచ్చాను అందులో సిడబ్ల్యూసీ అని అనుకున్నాను. ఢిల్లీ పాలిటిక్స్ మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు కదా. ఎనీవే ఇచ్చినారు. వాళ్ళు మీటింగ్ పిలిచినప్పుడు అంతా పోతున్నాను. వాళ్ళు పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. నాకు నేనుగా వాళ్ళు చెప్పింది మళ్ళీ మనం పోటీ చేయి అన్నారు, వద్దని చెప్పినాను. నాకు మొన్నటి రోజు ఒక లక్ష్యం ఉండింది. అసెంబ్లీలో నేను రాహుల్ గాంధీ గారు మాకు ఒక 30 మందిని పిలిస్తే, సార్ మీరు అగైన్ చెప్పినా నేను 2014, 2019, 2024 ముందు కూడా చెప్పింది, మీరు ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయని మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు. 30 మంది ఉన్నారు, 30 మంది మధ్యలో నేను చెప్పినట్టు మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు, మా ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటే పార్టీ చేయాల్సింది, అది ఈ రాష్ట్రం నుంచి 1 సీటా 2 సీట్ల 4 సీట్ల అసెంబ్లీలో ఈసారి 1, 2, 4 అడుగు పెట్టాలి. ఆ పెట్టేటువంటి విధంగా వ్యూహాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పొచ్చినాను. ఫ్రమ్ మై సైడ్ నేను మామూలుగా నేను 89 నుంచి నేను నా నియోజకవర్గమే కాకుండా బయట నియోజకవర్గాలు కూడా తిరిగేటువంటి వాడిని. ఎప్పుడైనా ఇవన్నీ కళ్యాణదుర్లో పోటీ చేస్తాను, ఇక్కడ చేస్తాను, నేను మడక్సిలో పోటీ చేస్తాను. జస్ట్ ఐ వాజ్ పార్టీలో ఐ వాజ్ జస్ట్ జాయింట్ సెక్రటరీ ఇన్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్. అయినా వేరే నియోజకవర్గాలకు పోయినాను ఆ రోజు కూడా బాధ్యతగా. ఏదో నేను గెలుచుకోవడం అనేది కాదు, దట్స్ మై ఇది. సో అది మొన్న మాత్రము నేను ఈ నియోజకవర్గాన్ని ఏదో విధంగా గెలిపించుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు నాకు ఉన్నటువంటి బంధం అటువంటిదని ఐ ట్రైడ్ మై బెస్ట్. నేను ఏ ఎలక్షన్ అంత సీరియస్, ప్రతి ఊరికి పోయినా దాదాపు 40 రోజులు రేయింబళ్ళు తిరిగినాను. ఐ డిడ్ మై బెస్ట్. సరే ఇంకా మిగిలిన 2 పార్టీలు ఆ హంగు ఆర్భటాలు ఆ డబ్బు పంచేటువంటి అలవాటు నాకు లేదు కదా. లాస్ట్ ఎలక్షన్ కంటే 2 రోజుల ముందు డీకే శివకుమార్ వచ్చిన, ఓయబ్బా ఆ రోజు రొళ్ళ మండల కేంద్రంలో రామకృష్ణ వాళ్ళందరూ కూడా మీటింగ్ జరిగింది అంటే అంతింత మీటింగ్ కాదు. అతను అయ్యో ఇస్తే దొడ్డ మీటింగ్ అంటే ఇంత పెద్ద మీటింగ్ చేస్తాను, బ్రహ్మాండంగా ఉంది అది కూడా అన్నారు. ఆ రోజు వాళ్ళకు కూడా చెప్పినా నేను, మీకు వాళ్ళు ఇచ్చే 1000, 1500, 2000 కావాలన్నా, లేక మీరు మీ పిల్లలకు కానీ మీకు దీనికి కానీ ఐ హ్యాడ్ ఏ క్లియర్ ఇది అజెండా కూడా, ఈ కాన్స్టిట్యున్సీకి ఏం చేయాలి, నేను చేసి మిగిలిన కొత్తవేం కాదు, నేను మధ్యలో ఆగిపోయినటువంటి అవన్నీ చేయాలి అనేటువంటి దాంతో ఉంటే, నేను కావాలన్నా మీకు ఆ డబ్బు కావాలన్నా తెలుసుకోండి అనే మాట కూడా ఆ రోజు మీటింగ్లో చెప్తాను. అంటే ఆ రోజు అర్థమైపోయి, ఓహో ఇది ఈ డబ్బులు కాంగ్రెస్ వాళ్ళు పంచడం లేదు అని చెప్పి. అయినా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద పీపుల్. 17,000 ఓట్లు రూపాయి తీసుకోకుండా వేస్తాను, రూపాయి ఖర్చు పెట్టకుండా. 17,000 ఓట్లు ₹1 ఖర్చు లేకుండా వాళ్ళు ఓట్లు వేస్తారు. సో నాకేమి దానివల్ల అసంతృప్తి ఇంకోటి లేదు. కానీ అవతల వాళ్ళు అంత ఇస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు జనం కూడా పేదవాడు ఎట్లుంటా అంటే, నేను ఇక్కడ ఒక ఉదంతం చెప్పాలి, ఒక చిన్న ఉదంతం. నంద్యాల ఎలక్షన్ జరిగింది. నంద్యాల ఎలక్షన్ జరిగినప్పుడు నేను మొత్తం అన్ని ఊర్లు అప్పుడు తిరిగిన బై ఎలక్షన్లో.
బై ఎలక్షన్లో. టీడీపీ గవర్నమెంట్లో ఉంది. సో విపరీతమైనటువంటి డబ్బులు 2000, 1000 ఇదండి. ఎలక్షన్స్ అయిన తర్వాత భాస్కర్ రెడ్డి అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా ఊరు అతనే, పెనుగొండ అతను డైరెక్ట్గా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, భార్య, భర్త, కూతురు, ముగ్గురికి ఓట్లు ఉన్నాయి. వాళ్ళు అంటే వాళ్ళకు పాప భీతి అనుకోండి, లేకపోతే డబ్బు తీసుకున్నాము కదా, డబ్బు తీసుకొని వాళ్ళు వేయకపోతే ఎట్లా అనేటువంటి. సో ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేస్తూ, ఎలక్షన్కి పోయేటప్పుడు ప్రార్థన చేస్తూ, ప్రభువా మేము తెలుగుదేశం నుంచి 2,000 రూపాయలు మేము స్వీకరించి ఉన్నాము, జగన్ పార్టీ నుంచి 1,000 రూపాయలు స్వీకరించి ఉన్నాము. మాలో భార్యాభర్తలము మేమిద్దరము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, మా కుమార్తె జగన్ పార్టీకి ఓటేస్తుంది. నిజాయితీ చెప్తున్నాను. సో ఆ డబ్బులు అనేది అస్సలు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చినప్పుడు, సో వీ కెనాట్ ఫైండ్. మీరు ఒక 500 ఇస్తుంటే ఓటు మీకు కూడా వచ్చిండేది. వాళ్ళు అది కూడా కాదు చెప్పేది, 100 రూపాయలు పంచింటే ఎమ్మెల్యే గెలిచేవాడు అని అంటారు. ఓకే, మా వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారు నా మీద. డబ్బులు పంచలేదు. సో నేను ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఈ మట్టిలోనే ఇదే ఆ సంస్కృతిని, ఆ విష సంస్కృతిని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం కాదు అని చెప్పేసి we took that. సో మీరు యాక్టివ్ పాలిటిక్స్లో కంటిన్యూ అవుతారు? I'm not active in politics. I'm a congressman. I'll continue to be a congressman. కాంగ్రెస్ పార్టీ దీన్ని నాకు నేనుగా చొరవ తీసుకొని చేసేది ఏముండదు. పార్టీ ఏదైనా చెప్పి ఇది చేయాలన్నప్పుడు తప్పకుండా నేను ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. బట్ నాది ఎక్కువగా నా ప్రస్తుతాన్ని నా కాన్సన్ట్రేషను దేవాలయం 1200 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసినటువంటి ఆ దేవాలయము, దాన్ని రెనోవేషను, కొత్తగా దేవస్థానము, ఆ సముదాయం చేయడము, దానికి ఆర్థిక వనరులు కూడా ఎందుకంటే దేవాలయం కట్టడం సులభం కానీ దేవాలయం మెయింటెనెన్స్ అనేటువంటి అదేవిధంగా ఉంటుంది. 40 ఏళ్ళుగా నేను చూస్తూ ఉన్నాను. దానికి కావాల్సినటువంటి వనరులు దాంట్లో ఒక పెట్రోల్ బంక్ చేసినాము. దాంతోపాటు ఇప్పుడు ఒక కళ్యాణ మంటపాన్ని కూడా కడతా ఉన్నాం. దానికి కూడా డిమాండ్ ఉంది. అది మా కుటుంబం నుంచినే కాంట్రిబ్యూషన్, మాదే ల్యాండ్ అంతా ఇచ్చినాము. టీటీడీ వాళ్ళు కూడా కొంత దానికి డబ్బు ఇచ్చినారు. అది నిర్మాణం జరుగుతుంది. దానికి ఒక 20 రూములు కూడా కడుతున్నాం. దేవస్థానానికి వచ్చేటువంటి వాళ్ళకు, పెళ్ళిళ్ళకి వచ్చే వాళ్ళకు, నేషనల్ లెవెల్ ఎవరైనా పోయేటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఆ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. బహుశా 6 మాసాల్లో అది కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు కావాల్సింది బికాస్ ఆఫ్ ద ఎలక్షన్స్ ఒక 4 మాసాలు ఆ నిర్మాణాన్ని నేను ఎవరికైతే బాధ్యత తప్పు చెప్పినానో అతనికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో కొద్దిగా ఆలస్యమైంది. ఒక 6 మాసాల్లో అది కూడా పూర్తి చేసాం. తర్వాత ఇది చేస్తున్నటువంటి నేపథ్యంలో ఐ షుడ్ గివ్ క్రెడిట్ టు ద నెక్స్ట్ జనరేషన్. మా చాలా పెద్ద ఫ్యామిలీ కదా. నేను ఒకసారి పిలిచి దేవస్థానం ఇవన్నీ చూపించి మా పెద్ద శ్రీరామరెడ్డి గారి జీవిత చరిత్ర ఇవన్నీ వాళ్ళకు వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగినారు, ఎందుకు నువ్వు ఫోకస్ దీనికి ఇస్తున్నావు, విద్య పట్ల వైద్యం పట్ల నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు అని మీ పిల్లలు అడిగారు. మా పిల్లలు అడిగినారు. మీ పిల్లలు ఐ ఫెల్ట్ ప్రౌడ్ అరే వీళ్ళకి ఇంత కన్సర్న్ ఉంది పబ్లిక్ పట్ల అనేటువంటిది. సో వాళ్ళకి చెప్పిన ఇక్కడ ఒక పిహెచ్సి తెచ్చింది, మన హై స్కూల్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తూ, ఎనివే మీరు చెప్పినారు, లెట్ మీ సీ హౌ బెస్ట్ దట్ ఐ కెన్ డూ అని చెప్పినాను. ఈ మధ్యనే దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, ఒక దేవదూతలన కొంతమంది నా దగ్గర పంపడము, వాళ్ళు ఈ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఏదో ఒకటి పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళతో కలవడము, దానికి కేవీపీ రామచంద్రరావు గారు కూడా మాట సాయం చేయడము, జిఎన్ రావు గారితో, తర్వాత డాక్టర్ రాజీవ్ రెడ్డి అని వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఎల్వి ప్రసాద్ వాళ్ళ ఇన్స్టిట్యూట్తో. సో ఇక్కడ ఫైనల్గా సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళతో మాట్లాడి అంతా చేసి వాళ్ళు సర్వేలు అంతా చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. అందరికంటే మా పెద్దన్న, మేము ఈరోజు ఉన్నటువంటి 13 మంది మా బ్రదర్స్ ఉంటే పెద్దన్న ఎవరైతే ఉన్నారో డాక్టర్ జయరామ్, అతను ఇంగ్లాండ్లో 40 ఏళ్ళు అతను మా వదిన డాక్టర్లుగా ఉండి వాళ్ళు ఇక్కడ రిటర్న్ వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా ఉందంటే దే ఫెల్ట్ సో హ్యాపీ. ఈ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులంతా మేమే ఇస్తాము అని చెప్పడం, ఈ ల్యాండ్
మా సొంత అన్న పెద్దన్న చెలవమూర్తి అతని ల్యాండ్ కూడా ఇవ్వడము, కళ్యాణ మండపానికి దీనికి కూడా ల్యాండ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కూర్చున్న ల్యాండ్ అతనిదే. సో అదే ల్యాండ్ ఇవ్వడము, హైవే ఆనుకొని ఇవ్వడము, ఇది నిర్మాణం జరుగుతోంది. దాదాపు 6-6.5 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. దీనికి ఇంకా ఎక్విప్మెంట్ ఎంత కావాలి. మా అన్న కొడుకు సినిమా డైరెక్టర్గా ఉన్నాడు, ప్రశాంత్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ ఉన్నాడు. అతను కూడా ఒక 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిపోయినాడు. ఇంకా అవసరమైతే మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు. ఇంకా ఫ్యామిలీలో ఇంకా మిగిలినటువంటి మెంబర్స్ వాళ్ళందరూ కూడా, నా వైఫ్ కానీ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కూడా అందరూ ఇవ్వడానికి, డాక్టర్ వినయ్ అని వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. మేబీ ఒక 6 మాసాల్లో ఇది కూడా పూర్తి చేయాలని చూస్తున్నాం. ఈరోజు రూఫ్ కాంక్రీట్ కూడా వేస్తున్నాం, స్లాబ్ కాంక్రీట్ కూడా ఈరోజు వేస్తూ ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఒక 30 మంది సిబ్బంది అవసరం. దానికి ఇప్పుడే వాళ్ళు మా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా జరిపినారు. వాళ్ళకు కొంతమంది 3 మాసాలు, కొంతమంది 6 మాసాలు, కొంతమంది సంవత్సరం వాళ్ళు ట్రైనింగ్ కూడా, అంటే వాళ్ళకు ఒక పద్ధతిగా నడుపుతారు. వాళ్ళు దే డోంట్ డిపెండ్ అవుట్ బయట వాళ్ళని, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, ఈవెన్ డాక్టర్లు కానీ వాళ్ళకి కానీ చేసి వాళ్ళు ఒక పద్ధతిగా నడిపేట్టు ఉంటుంది. నేను 2-3 చూసి వచ్చినాను. నేను ఏ విధంగా నడుపుతాను, హైలీ సిస్టమేటిక్గా. రోజు ఒక 150 మంది కంటి పరీక్షలు, చికిత్సలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓ 2 ఏళ్ల కిందే ఎల్వి ప్రసాద్ వాళ్ళది కేవలం పరీక్షా కేంద్రాన్ని ఇక్కడ చేసాము. సో ఇప్పుడు ఇది స్టార్ట్ అయిన తర్వాత చుట్టూ ఒక 10 పరీక్షా కేంద్రాలు కూడా ప్రారంభమవుతాయి. సో ఒక మంచి నెట్వర్క్, ఐకి సంబంధించి ఒక మంచి నెట్వర్క్, స్కూల్స్కి వెళ్ళడము, వాళ్ళు చేయడము, మిగిలిన అందరు కూడా చేయడం అనేది జరుగుతుంది. పేదవాళ్ళకంతా ఫ్రీగా చేస్తారు వాళ్ళు, పేదవాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళతో, మనలాంటి వాళ్ళతో చార్జ్ చేస్తారు. నో లాస్ నో ప్రాఫిట్ కింద. ఇట్స్ ఎ గ్రేట్ ట్రస్ట్, అది కూడా చేస్తున్నారు. ఇది కూడా ఎంతో సంతృప్తిని ఇస్తా ఉంది. డెఫినెట్గా ఊరికి ఇక్కడికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ తీసుకురావడం అనేది చిన్న విషయం. బికాజ్ ఆఫ్ యూ అది పాసిబుల్ అయింది. ఊరికి మిగిలినటువంటి కూడా నియోజకవర్గంలో కూడా కొన్ని ఉన్నాయి. ఒక నేషనల్ హైవే అది బైపాస్ది మధ్యలో ఆగిపోయింటే నేను మాట్లాడడం వల్ల, మాట సాయం వల్ల అది పూర్తి కావడం. ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, దానికి డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే, ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ కంటే రాజకీయాలు డామినేట్ అవుతాయి. అందుకోసం నేను బయటకు ఫోకస్ రాకుండా ఇది వస్తే చాలు. ఆ రోజు నేను ప్రారంభించింది నా కళ్ళ ముందే నిరర్థకంగా ఉంది, అయితే చాలు, నాకు పని కావాలి, క్రెడిట్ ఎవరైనా తీసుకొని నాకు అభ్యంతరం లేదు. సో దానికి కూడా ఆల్మోస్ట్ ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక యూనిట్ కూడా ఇక్కడ వచ్చేటువంటి దాదాపు ఒక 5-6 మాసాలుగా వాళ్ళు టచ్లో ఉన్నారు. డిఫెన్స్లో బాగా హైయెస్ట్ పొజిషన్లో పనిచేస్తున్న నా ఫ్రెండ్ కూడా దీనికి సతీష్ రెడ్డి అని మీరు విని ఉంటారు. సతీష్ డిఆర్డిఓ అతను మాట్లాడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో పరోక్షంగా కూడా నాకు ఏదైనా చేతనైనటువంటివి, నాకు తెలిసినటువంటివి, ఎందుకంటే నా అదృశ్యం ఏమంటే ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తే అఫ్సర్ ఫోన్లు ఎత్తా ఉన్నారు. అది ఉంది కాబట్టి నడుస్తుంది. నాకు నాగేశ్వరరావు గారు ద మోస్ట్ సాటిస్ఫైడ్ లైఫ్ మైండ్, ఒక విద్యార్థిగా, ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక రైతుగా, రైతు ఇష్యూల్లో సాల్వ్ చేసేటువంటి అవకాశంగా, ఒక పొలిటికల్ పీపుల్ రిప్రజెంటేటివ్గా, ఒక గవర్నమెంట్లో ఒక భాగస్వామిగా, ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తగా, ఒక నాయకుడిగా, అన్ని విషయాల్లో 100కి 100 పాళ్ళు 100% నా సాటిస్ఫాక్షన్తో నేను పని చేస్తాను. నాకు అందరూ సహకరించినారు. ఒకటి అనుకుంటే కాదు, దాని పరిస్థితులు కూడా సహకరించినాయి. సరే కొన్నిట్లో మేము ఫెయిల్ అయ్యిండొచ్చు, కొన్నిట్లో సక్సెస్ అయ్యిండొచ్చు, దట్స్. బట్ నా ప్రయత్నంలో మాత్రం ఎక్కడ కూడా లోటు లేదు. అరే నేను ఇది చేయలేకుండా పోయినా అనేటువంటి ఈరోజు నేను బాధపడేటువంటిది, లేకపోతే ఇంకో విధంగా చేయాల్సి ఏమీ లేదు. నో రిగ్రెట్స్ ఎనీథింగ్. విద్యార్థిగా, రైతుగా, రిప్రజెంటేటివ్గా, ఒక పొలిటీషియన్గా, దానిలో ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ రైట్ ఫ్రమ్ మై విలేజ్ టు ఢిల్లీ. మీరు గుడ్ ఫాదర్గా, గుడ్ హస్బెండ్గా కూడా ఉన్నారా? ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో, ఎంత అదృష్టవంతుని అంటే నేనేమో ఖర్చులు పెట్టేటువంటి అని, నా వ్యవసాయంలో డబ్బు వచ్చేది కాదు, రాజకీయంలో అంతా కూడా పోయేటువంటిదే.
అనేకమైనటువంటి ప్రాపర్టీలు లిక్విడేట్ చేయాల్సి వచ్చింది. వీటికి అన్నిటి కూడా ఆమె నా వైఫ్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వ్యాపారాల మీద ఆమె దిట్ట. సో మొత్తం బిజినెస్లు ఇవన్నీ కూడా మోర్ దాన్ దట్ నా ఫ్యామిలీ, నా బిగ్ ఫ్యామిలీ. ఇప్పటిది కాదు, సమ్వేర్ 1940s అప్పుడు బెంగళూరుకు వెళ్ళి ఇదంతా చేసినటువంటి వాళ్ళు. లేట్ 1930s అక్కడికి వెళ్ళి. సో ఆ సపోర్టు, నా పిల్లలు బాగా చదువుకున్నారు. నా కూతురు అయితే నాకు 2 ఎలక్షన్లో మొత్తం ఆమె చేసింది. సరే ఒక ఎలక్షన్లో గెలిచిన వెంకటరామరెడ్డికి ఎంత క్రెడిట్ ఇవ్వాలనో, అప్పుడు నాకు ఫ్రాక్చర్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది, నాకు నడిచే పరిస్థితి కూడా లేదు. నాకు రాజశేఖర రెడ్డి గారు నువ్వు అక్కడి నుంచినే కంటెస్ట్ చేయాలి, కళ్యాణదుర్గం నుంచినే, అది వెరీ టఫ్ కాన్స్టిట్యున్సీ. సో నాకు అతనికి అనేకమైనటువంటి ఇది జరిగిగా నువ్వు చేయాలంటే సరే ఇంకా చేయాల్సి వచ్చింది చేసిన. నా కూతురు కూడా అంత క్రెడిట్ ఇవ్వాలి. సో నా కొడుకు ఎప్పుడు కూడా పాలిటిక్స్ అతను ఇది లేదు. సో ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నారు, హ్యాపీ ఫ్యామిలీ, విలేజర్స్ ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నేను నా భార్య మాత్రమే ఉంటాం ఊర్లో. విలేజ్ అంతా కూడా, విలేజ్లో ఏమంటే సిటీలో ఉన్నామనుకో, మనం పోయి ఆసుపత్రిలో ఉండి ఐసీయూలో ఉన్నా కూడా వాడు ఏమైనా అడిగేవాడు లేరు. ఇక్కడ ఇంకా ముళ్ళు గుచ్చుకోంది అంటే ఊరంతా తెలుస్తుంది. కేరింగ్ ఉంటుంది. ఏదైనా తుమ్ముతా ఉన్నానంటే ఏదో మామూలుగా ఇక్కడ ఏమంటే ఆప్యాయతో మా యాప్ బాగాలేదే ఏమి అని నాతో నేరుగా కాకపోయినా మాట్లాడు. సో 5 ఉంది. దీంతో చిన్నప్పటి నుంచి 68 ఏళ్ళుగా ఇక్కడనే పుట్టి పెరిగినా కాబట్టి టిల్ మై ఎండ్ ఇంతవరకు ఎంత పోయినా ఏమైనా ఈవెన్ మంత్రిగా ఉన్నా కూడా 12 ఏళ్ళ మంత్రిగా ఉన్నా కూడా ఊరికే వచ్చేటువంటి పొలాలు. ఐఎమ్ హ్యాపీ. చూడు నా చెట్టు చేమన, ఇది నా ఆసుపత్రి, దేవస్థానం, నా ఊరు, హ్యాపీ. మీలాగా ఉండాలని కోరుకుంటారు. మీ ఇంటర్వ్యూ అంతా చూసిన తర్వాత, మీ యాక్టివిటీ అంతా మేము కవర్ చేసాం కదా, అంతా చూసిన తర్వాత బహుశా చాలామంది ఊరికి ఇలా హ్యాపీగా బతకొచ్చు కదా అని అనుకుంటారు, అనుకోవాలని కూడా కోరుకుందాం. యూఆర్ రైట్. చాలామంది ఏమంటున్నారంటే, చాలామంది నా ఫ్రెండ్స్ కానీ తెలిసినటువంటి వాళ్ళ ఆఫీసర్లు కానీ వీళ్ళంతా కూడా, ఎందుకు ఇతను ఇట్లా అయిపోయినాడు, ఎందుకు ఇట్లా అయిపోయినాడు, మామూలుగా ఈ ఆంధ్ర సైడు పాడైపోయినాను ఉంటాయి. అంటే బాగా ఉన్నటువంటి ముఖం కొంచెం గడ్డము అది ఇది ఉండటం, ఎందుకు ఇంత నా ఎదురుగానే ఎందుకు ఇంత పాడైపోయినారు మీరు, మాకు ఇక్కడ పాడైపోయినారంటే చెడిపోయినారు వాళ్ళు ఆ విధంగా అంటా ఉన్నా వాళ్ళు. కానీ ఎవరైతే ఇక్కడికి వచ్చి మా ఊరికి వచ్చిపోతారో, ఇంక్లూడింగ్ నరసింహారావు, నేను కూడా ఇంక్లూడింగ్ నరసింహారావు, అబ్బాయి ఎందుకబ్బా ఇతను ఇక్కడికి వచ్చిన తర్వాత, వచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ జలస్తో పోవాల్సింది, అబ్బా ఏమి లైఫ్ అయిందండి. అవును డెఫినెట్గా ఇలాంటి లైఫ్ ఉండాలని కోరుకుంటారు చాలామంది, డెఫినెట్గా కోరుకుంటారు. ఇది భగవంతుడు దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏది పెడితే దాంతో మనం సాటిస్ఫై కావాలి, మనం ప్రయత్నాలు చేయాలి. దాంతో ఏదో నిరాశ చెంది నిస్పృహ చెంది వాట్ ఫార్. మన లైఫ్లో హ్యాపీనెస్ ఎక్కడి నుంచి రాదు, మనలో రావాలి. ఐ డిరైవ్ హ్యాపీనెస్. ఎస్, ఐ డిరైవ్ హ్యాపీ. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. థ్యాంక్ గాడ్, థ్యాంక్ మై పేరెంట్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు చాలా సమయం ఇచ్చారు 2 రోజుల పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రఘువీరారెడ్డి గారితో A to Z ఆయనకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు చాలా విషయాలు మాట్లాడించాం. బట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా మాట్లాడించాలి అని ఉంది. మరోసారి కలుద్దాం తప్పకుండా ఆయనతో. థ్యాంక్ యూ.